నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కైకవోలు గ్రామంలో బీటలు వారిన పంట పొలాలను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. అధికారులు తక్షణమే స్పందించి కాలువల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్. సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయకుండా సామాన్య ప్రజలను అడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపణ. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్. పిఠాపురం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య దర్శనం దక్కడం ఎంతో ఆనందం కలిగించింది. తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన యాంకర్ వర్ష. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కైకవోలు గ్రామంలో ఎండిపోయిన బీటలు వారిన పంట పొలాలను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎమ్మెల్యే మొద్దుబారిన తత్వం వల్లే ఈ భయంకర పరిస్థితి. రైతుల కష్టాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమని, ఈరోజు మేము వస్తున్నామని తెలిసి ఎమ్మెల్యే తన కుమారుడిని పంపించి చేతులు దులుపుకున్నారని, రైతు సమస్యలంటే అంత అలుసా? రామకృష్ణారెడ్డి కైకవోలు గ్రామ పరిధిలోని రైతులు తీవ్రమైన నీటి ఎద్దడితో తీవ్రంగా నష్టపోతున్నారు. కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ ఎటువంటి లాభం లేకుండా పోతుందన్న ఆవేదన రైతులలో నెలకొందన్నారు. రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 8,000 ఖర్చు అయిందని, మిగిలిన పనులు పూర్తి చేయాలంటే ఖర్చు 15,000 నుండి 18,000 అవుతుందని, కానీ నీరు లేకపోతే ఈ పెట్టుబడి అంతా వృధా అవుతుందని, మేము కౌలులో చేస్తున్నాము, ఇప్పుడు పరిస్థితి ఇలాంటిది అయితే రాబోయే రోజులు ఎలా ఉంటాయో భయంగా ఉందని రైతులు వారి బాధలను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్థానిక శాసనసభ్యులు మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కాలువల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించాలని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ఖరీఫ్ సీజన్ పూర్తిగా సంక్షోభంలో పడుతుందన్న ఆందోళన రైతుల్లో ఉందని, రైతుల సంక్షేమం కోసం మా పోరాటం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ముక్తేశ్వరరావు, గుత్తుల రమణ, సాంబత్తుల చెంటి, పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, కోసూరి వాసు, రామచంద్ర చౌదరి, కౌలు రైతులు, పార్టీ నాయకులు, మండల నేతలు, రైతు విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా చేలో నీరు అసలు లేదండి. చేలు కూడా ఎండిపోతుందండి శుభ్రంగా. తొలకరగా ఇప్పుడే తోడివని కాదండి, ఈ రోజు తోడడానికి కూడా నీరు కాలం అంతే లేదండి. మాకు పరిస్థితి అండి, నీరు అయితే మాత్రం అసలు అంతే లేదండి. పెట్టుబడి మాత్రం పెడుతున్నామండి, పెట్టుబడి పెట్టినా లాభం లేదండి. చేలు నీరు లేకపోతే మేము ఎంత పెట్టి పెట్టినా మాకు పని అవ్వదు కదండి. మాకు వర్కౌట్ అవ్వదండి మాకు ఎంత పెట్టి పెట్టినా. కానీ మాకు నీరు అంతే లేదండి, తోడుకోవడానికి కూడా నీరు అంతే లేదండి. ఇప్పుడు కూడా నెరలండి, ఇప్పుడు కూడా నెరల కొట్టుపోతామండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉందండి. ఇప్పుడు మా తొలకరికి ఎలా ఉందంటే దాదాపు ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుందండి. మీరు కూడా చూసారు కదా ఇప్పుడు ఎంత ఎంత నెర కొట్టుకుపోయింది ఇక్కడ. బొల్లు ఇప్పుడు కూడా బొల్లు కూడా తిరిగేసినాయండి. ఇప్పుడు దాకా ఒక 8,000 పెట్టుబడి అయిందండి. ఇంకా పెట్టుబడి అవుతుందండి. ఎకరానికి వచ్చి 15,000 18,000 దాకా అవుతుందండి. ఇప్పుడు నీరు లేకపోతే మీరు మేము ఎంత పెట్టి పెట్టినా మాకు లాభం కూడా ఏమన్నది కదండి. కౌలు చేయాలండి. మాకైతే మాత్రం వేయాలండి వాళ్ళకి. మాకైతే ఇక్కడ మరి నీరు ఉన్నా లేకపోయినా మాకైతే మాత్రం ఖచ్చితంగా వేయాలండి. ఒకవేళ పండం ఎన్ని ఎకరాలు చేసినా చేయకపోయినా మాకైతే వేయాలండి. కానీ నీరు మాత్రం చాలా ఎద్దడం ఉందండి. ఎప్పుడు తోడాల్సిన పని లేదండి. కానీ మేము 23 ఎకరాలు చేస్తున్నామండి. 23 ఎకరాల్లో ఈ తొలకర మాత్రం ఎలాగ ఉందండి పరిస్థితి. ఇప్పుడు ఎలాగ ఉందంటే దాల్వాకి ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీకు కూడా తెలుస్తుందండి. ఇప్పుడు మీరు కూడా చూసారు కదండి, బళ్ళు వేసుకుని తిరిగారు. బండ్లే తిరిగేస్తున్నాయంటే ఇప్పుడు తొలకరికి ఎలా ఉందంటే రేపు దాల్వాకి ఇంకా ఎలా ఉంటుందో లారీలు కూడా తిరిగేస్తాయి. పెదపూడి మండలం కైకోలు గ్రామంలో ఇక్కడ రైతులకి మరి నీటి ఎద్దడి వల్ల వాళ్ళు పడుతున్న బాధలను చూడడానికి ఈ గ్రామానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా స్థానిక పెద్దలు, అదేవిధంగా రైతులు అందరూ కూడా మరి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ భూములు ఏ రకంగా పీడివారిపోయినాయో, బేట్లు ఏ రకంగా ఉన్నాయో అన్నది ఈ వీడియోలు చూస్తేనే మీకు తెలుస్తుంది. ఊడ్పులు ఊడ్చిన చేలో మరి మోటార్ సైకిల్ మీద ఫ్రీగా తిరిగేస్తున్నాం అంటే చేను ఏ రకంగా ఎండిపోయింది అన్నది చూడండి. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. తొలకర్లో ఈ గ్రామ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇప్పుడే ఎలా ఉందంటే దాళవాలో ఎలా ఉంటుందా అన్నది కూడా రైతులందరూ కూడా బాధపడిపోతున్నారు.
వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఈ రకంగా మరి నెరలు తీసిందంటే మరి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృధా అయిపోతుంది. మళ్ళీ ఇదే పరిస్థితి కానీ ఇంకో వారం 10 రోజులు కానీ జరిగితే మళ్ళీ కొత్తగా మళ్ళీ దమ్ము చేసుకొని మళ్ళీ ఊడ్చుకోవాల్సిన పరిస్థితి. దమ్ము చేసుకోవాలన్నా నీరు రావాలి. ఎప్పుడు ఈ గ్రామానికి ఈ రకంగా ఈ టైంలో నీటి ఎద్దడి లేదు. కాలువకి మొగదాలున్న ప్రాంతం ఇది. ఇక్కడే ఇలాగ ఉందంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుంది, రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందని వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. మరి స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు రామకృష్ణారెడ్డి. ఆయన మాట్లాడితే స్టేట్మెంట్ చెప్తుంటాడు, అయ్యో సొల్లు కబుర్లు. అందుంచే మేము అందరూ కూడా ఏదో సొల్లు రామకృష్ణారెడ్డి అంటారు. అదేవిధంగా ఆయన ఎన్నికైన వెంటనే నేను ఈ కాలువలన్నీ కూడా శుభ్రం చేయించేసాను, తూటుకాడంతా కూడా తీయించేసాను, ఎక్కడ కూడా మరి వీడన్నది లేకుండా చేసామని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు సరిగ్గా చేపట్టలేదని స్థానిక మరి రైతులే చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నీరన్నది రాదు. నీరన్నది రాకపోతే వీళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా పోతుంది. ఇక్కడ పచ్చని పొలాలు, ఎంతో మంచి పంట పండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోనే ఇలా ఉందంటే ఇంకా రాను రోజుల్లో ఏ రకంగా ఉంటుందో అన్నది మీరు చూడొచ్చు. మరి ఇక్కడ మరి మోటార్ సైకిల్ వేసుకుని తిరిగాం ఈ చేలోను. అదేవిధంగా మరి రైతు అంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే లారీలు ట్రాక్టర్లు కూడా తిరిగేయచ్చు, నేల ఆ రకంగా ఆరిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలైనా కూడా ధాన్యం బకాయిలు మరి రైతులకు చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నాలు అదేవిధంగా ఆందోళన చేస్తే చివరికి 2 నెలల తర్వాత వాళ్ళకి అమౌంట్లు వేయడం జరిగింది. రైతులకి ఇప్పటి వరకు ఏ రకంగానూ సహాయం లేదు, రైతు భరోసా లేదు. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ మరి ఈ గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే వారే ప్రభుత్వమే ప్రీమియం కట్టేది. ఈ రోజున ఒక్క రూపాయి కూడా మరి ప్రభుత్వం కడతలేదు. అంతా కూడా రైతుల మీదే వాళ్ళు కట్టమంటున్నారు. వాళ్ళు అసలే వ్యవసాయం గిట్టుబాటు లేకుండా ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళు ఈ ప్రీమియంలు కట్టి వాళ్ళు మరింత నష్టాలకు లోను కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా మరి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలని మేము ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. మేము రావడం కూడా ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. ఎందుకంటే మేము ఈవేళ వస్తున్నామని తెలిసి ఇన్ని రోజులు కూడా మరి ఎమ్మెల్యే కానీ అతని అనుచరులు కానీ ఎవరు ఇక్కడ రాకుండా మేము వస్తున్నామని తెలిసి ఎమ్మెల్యే తన కుమారుని పంపించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడించడం జరిగిందట. ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? ఇన్ని రోజులు ఈవేళకి నెరగొట్టలేదు కదా. చాలా రోజుల నుంచి చేయలన్నీ ఇలా నెరగొట్టే ఉన్నాయి. కనీసం ఇక్కడ రైతులను పరామర్శించాలి కానీ, రైతులకు న్యాయం చేయాలి కానీ, వీళ్ళ సమస్య తీర్చాలని కానీ ఎందుకు ప్రయత్నం చేయలేదు? కేవలం వైఎస్ఆర్ వాళ్ళు ఈవేళ వస్తున్నారు, ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి రైతులు అన్న ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది. ఏది ఏమైనా మీ కళ్ళు తెరిపించినందుకు మా ప్రయత్నం సక్సెస్ అయిందనే మేము భావిస్తున్నాం. ఇదే కాకుండా రానున్న రోజుల్లో కూడా రైతుల పట్ల ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏదైనా మరి అన్యాయంగా ప్రవర్తిస్తే, నష్టం కలిగేలా ప్రవర్తిస్తే తప్పనిసరిగా రైతుల యొక్క సంక్షేమానికి వారి ఏ రకంగా అయితే ఉపయోగం ఆ రకంగా వారి పక్షాన్ని మేము పోరాడడానికి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియదు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన 20 పథకాలను అమలు చేయకపోగా సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయకుండా హామీ ఇచ్చిన పథకాలలో కోత విధిస్తూ సామాన్య ప్రజలను అడ్డివిరుస్తున్న కూటమి ప్రభుత్వం అది కోతల ప్రభుత్వమని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పిఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. ముందుగా నూతనంగా నియమింపబడిన సభ్యులను అనుబంధ సంస్థ సభ్యులను అభినందించారు. అనంతరం ఈ సమావేశం ఉద్దేశించి సందర్భంగా పలువురు సూచనలు సలహాలు అందించారు. సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ 2029లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాగా పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు చేతుల మీదుగా వంగ గీతా విశ్వనాథ్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల జ్యోతి అప్పలరాజ్, నాయకులు కొత్తం దత్తుడు, తెలిశెట్టి వెంకటేశ్వరరావు, కరణం చిన్నారావు, బత్తుల సాయి, ముగిరి అయ్యారావు, ముమ్మిడి శ్రీనివాస్, వర్తినేడి సుజాత శ్రీనివాస్, పెద్దపాటి రమేష్, బోను దేవ, ఉలువల భూషణం, వజ్రపు వీరేష్, వేణుం నారాయణరావు, సౌమరౌతు లలిత, పైలి రమేష్ నాయుడు, వజ్రపు బాబీ, బొజ్జ పెద్దకాపు, మొహినుద్దీన్, శ్యామలరావు, వివిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13-14 నెలలు కావస్తా ఉంది మనకి, అంటే సంవత్సరం మీద 2 నెలలు అయిపోతా ఉంది. అయినప్పటికీ కూడా మరి పోరాడగా మనం అనేక కార్యక్రమాలు పోరాడగా ఒక కరెంటు గురించి కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, అన్ని విషయాల్లో రైతుల గురించి
అన్ని రకాలుగా అన్ని విషయాల్లో పోరాడితే ఒక్క తల్లికి వందనం మాత్రం 2వ సంవత్సరంలో చాలా మంది కోత విధించి ఇవ్వటం జరిగింది. ఏదైనా ఒక పథకం ఇచ్చేమని చెప్పడానికి మాత్రం ఆ తల్లికి వందనం ఒక్కటే ఉన్నది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా, ఎందుకంటే అందరూ కూడా మన పట్టణం అయినా కూడా రైతాంగం ఎక్కువ ఉన్నారు. మనం చూసాం రైతాంగానికి పంట పండించి ధాన్యం అలా కుప్పలు పోసి ఎదురు చూస్తే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మనం అందరం కలిసి పోరాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాం. అట్లాగే గిట్టుబాటు ధర లేదంటే రాష్ట్రంలో చేశారు, అలాగే మన నియోజకవర్గంలో కూడా చేసి ఆ గిట్టుబాటు ధరకి కొనే విధంగా చేసాం. అయినప్పటికీ కూడా దగ్గర 6 నెలలు అయిపోయినా కూడా ఇంకా డబ్బులు రిలీజ్ అయిన పరిస్థితి ఉంది. అరకొర నిధులు నిన్న కొంతమందికి ఇచ్చినట్టుగా నాకు తెలిసింది తప్ప పూర్తిగా రైతులకు ఎవరికి ఇవ్వని పరిస్థితి. అంతేకాకుండా రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఎప్పుడు కేంద్రం ఇచ్చే వాటాని కూడా ఇవ్వకుండా ఇప్పటి వరకు సంవత్సరం కాలం అయిపోయింది. అంటే ఈ సంవత్సర కాలంలో జగన్ గారు ఇచ్చిన పథకాలు, అది అప్పుడు అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇంటి కార్యక్రమం కావచ్చు, ఇళ్ళ పట్టా కావచ్చు, ఇళ్ళ స్థలం కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లా నేస్తం కావచ్చు, టైలర్స్కి కావచ్చు, అన్ని కులాలు మతాలకి కూడా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు. మహిళలకి ముఖ్యంగా వాళ్ళు తీర్చాల్సిన బాకీ కూడా తీర్చారు. ఇప్పుడు మనమందరం గ్రహించాల్సింది ఒక్కటే, జగన్ గారు ఇచ్చిన ఏ పథకాలు ఇవ్వలేదు, పథకాలన్నీ కూడా నిలుపుదల చేశారు. రెండోది పోని వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఏమైనా అమలు చేశారంటే ఒక్క పెన్షన్ తప్ప, అది కూడా దగ్గర 5 లక్షల మందికి కోత విధించి ఇచ్చారు. అంటే పెన్షన్ ఇచ్చారు. 2వ సంవత్సరంలో తల్లికి వందనం కోత విధించి ఇచ్చారు. ప్రజలు మాట్లాడలేరు, ప్రజలు ముందుకు రాలేరు, ప్రజలు బయటకు వచ్చి అడగలేరు. వాళ్ళ తరపున నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న వేలాది విలేజ్లు కానీ అదేవిధంగా వార్డుల్లో కానీ ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నప్పుడు కూడా భారతదేశం మొత్తం మీద కులం మతం చూడకుండా, పార్టీ చూడకుండా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకి కూడా పథకాలు ఇచ్చింది ఒకే ఒక్క వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం మొత్తం మీద. అలా ఇచ్చాం కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం, మీ ప్రభుత్వం మాట ఇచ్చినవి కూడా ఇవ్వట్లేదు. మా ప్రభుత్వంలో 20 పథకాలు పైన ఇచ్చాం, మీరు 6 పథకాలు ఇచ్చి ఒక్క పథకం తప్ప మిగతా 5 పథకాలు ఇవ్వడం లేదని చెప్పి. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్ వద్ద పిఠాపురం సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల నమూనాను శాఖ రామకృష్ణ ధ్వంసం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ బాబు, కేశవ్, అరుణ, పెద్దపాటి సత్యబాబు, పేపకాయల ప్రసాద్, బలిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు బిగించినవి తొలగించాలని, ఇక ముందు బిగించకుండా ఈ దశల వారీ పోరాటం సిపిఐ పార్టీ తరఫున చేపట్టడం జరిగింది. ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ కరెంటు బిల్లుల మోత మోగుతూ ఉంది. ఒక పక్క ఎండల మోత, రెండో పక్క కరెంటు బిల్లుల మోత మోగుతూ ఉంది. ఈరోజు అదానీ ఆర్డర్ వేస్తే దేశ ప్రధాని అది అందుకుని రాష్ట్ర గవర్నమెంట్ల మీద ఆదేశాలు జారీ చేస్తూ ఇవాళ కరెంటు మోత మోగిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు అధికారం చేపట్టక ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కరెంటు బిల్లులు పెంచబోము, తగ్గిస్తామని చెప్పి ఇవాళ గద్దెక్కిన తర్వాత పెంచుకుంటూ పోవడం ఏమాత్రం ధర్మం అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు లోకేష్ గారు ఒకటే అన్నారు, ఆ యువకాలంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే అవి పీకి బద్దలు కొట్టండి అని వాళ్ళ పిలుపునివ్వడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టారో మాకు
సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ పెంచిన ఛార్జీల మీద, ఈ స్మార్ట్ మీటర్ల మీద, కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో లెక్క పత్రం లేకుండా వాళ్ళు వేసినంత ప్రజలు కట్టినంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ సిపిఐ పార్టీ పోరాటంలో భాగంగా ఈ దశల వారి పోరాటం తలపెడుతూ ఉంది. ఈ పోరాటం తక్షణమే కరెంటు బిల్లులు తగ్గించకపోతే తీవ్ర స్థాయిలో దశల వారి పోరాటం చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నమెంట్కి, దేశ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య దర్శనం దక్కడం ఎంతో ఆనందం కలిగించిందని, అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంతంపై ఉండడంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారని జబర్దస్త్ నటి యాంకర్ వర్ష తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె పట్టణ ప్రముఖులతో కలిసి తుని మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం లోవల తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మార్నింగ్ దర్శించుకున్నారు. తలుపులమ్మ లోవకి వచ్చాను. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను. మళ్ళీ ఈరోజు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అది కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ వస్తారు. సారీ కూడా తీసుకొని వస్తారు. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది నాకు. మీరందరూ కూడా నాకు చాలా దగ్గరుండి నాకు దర్శనం అనేది చేయించారు. అలానే ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ చాలా రావాల్సిన భక్తులందరికీ కూడా అంత సౌకర్యంగా ఉండాలి, దర్శనం బాగా జరగాలి, వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి అని ఇక్కడ అన్ని ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఏమీ లేకుండా అన్ని చాలా బాగా చేస్తున్నారు కూడా. ఈ టెంపుల్కి సంబంధించి విశ్వనాథ రాజు గారు చాలా బాగా మీరు అభివృద్ధి చేశారు. ఇంకా వచ్చిన భక్తులందరికీ ఇంకా హ్యాపీగా మమ్మల్ని దర్శనం చేసుకొని పంపించి ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో తప్పకుండా అందరూ తలుపులమ్మ లోవకి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మన చిన్నప్పటి నుంచి ఈ అమ్మవారి పేరు వింటూనే ఉన్నాము, ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. చాలా మహిమ ఉన్న తల్లి. సో తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ అమ్మవారు. తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. అలానే ఆదివారం మంగళవారం కూడా కదా, ఆదివారం మంగళవారం కూడా వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి, మొక్కు కూడా తీర్చుకుంటారు. అలానే మన వాళ్ళు ఉన్న టీం వాళ్ళు కూడా చాలా టెంపుల్ని చాలా డెవలప్ చేశారు. సో మీరందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత డెవలప్ చేస్తే నా చిన్నప్పుడు ఇలా లేదు. ఇప్పుడు రాగానే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. అబ్బా అమ్మవారి టెంపుల్ ఇంత బాగా చేశారని. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేశారు టెంపుల్ని. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోండి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లింగాల కాలనీలో వేయించేసి ఉన్న విజయదుర్గ అమ్మవారికి దుర్గాంబిక ఆలయ ధర్మకర్తలు పొదిలాపు చైతన్య కుమార్, పొదిలాపు పావని దంపతులు ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారికి శాకాంబరి అలంకరణను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు, ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంతం రవణమ్మ, పుణ్యవతి, వి సత్యనారాయణ, వి భీమేశ్వరరావు, సాయి రామకృష్ణ, శివమణికంఠ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ మేరకు పుణ్యవతి, భీమేశ్వరరావు, ఆలయ పూజారి రమేష్ శర్మ మీడియాతో మాట్లాడారు. పాయకరావుపేట లింగాల కాలనీ ఫస్ట్ లైన్లో వెలిసిన దుర్గమ్మవారికి చాలా మహత్యగల తల్లి. ప్రతి వారం ఇక్కడ ఎంతో వైభవంగా చేసుకుంటూ ఉంటాము. ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మ చల్లగా చూడాలని శాకంబరి అవతారం వేయించారు. ఆ తల్లికి మా ఎందు ఎప్పుడు కృపాకటాక్షాలు ఉండాలని ఆశిస్తున్నాము. నమస్కారం అండి. పాయకరావుపేట వెంకయ్య కాలంలో వేయించేటటువంటి దుర్గాంబిక అమ్మవారు ఇవాళ శాకంబరి అవతారం జరిగించారండి. కావున నిన్న సాయంత్రం నుంచి కూడా మేడం గారి ఆధ్వర్యంలో కార్యక్రమం అంతా చేయడం జరిగిందండి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు గురువుగా నిర్వహిస్తున్నారు. కుంకుమ పూజలు, అలాగే శాకంబరి అవతారం కలిసినటువంటి అమ్మవారు అందరినీ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. శ్రీ గణనామ శ్రీ మహాగణాధిపతి. ఇది శ్రీ పాయకరావుపేట లింగాల కోణంలో కాబట్టి కనకదుర్గ అమ్మవారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ప్రతిరోజు కూడా నిత్య దోపదీపాలు మహానివేదంతో కూడుకున్నది. ఈ సంవత్సరం అమ్మవారికి ఆషాఢ మాసంలో అత్యంత వైభవం కాబట్టి అమ్మవారి శాకాంబరి అంటే కాయగూరలతో అమ్మవారికి అలంకరణ చేస్తాం. ఇది ఆషాఢ మాసంలో ఆకావారం కాబట్టి ఈ యొక్క గుడి ధర్మకర్త చైతన్య కుమార్ గారు, వారి భార్య
పావని యొక్క దంపతుల యొక్క సారథ్యంతో వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా ప్రతి ఏం జరుగుతున్నాము. కానీ ఈ సంవత్సరం కొంచెం దానికంటే కూడా బాగా ఆనందంగా జరుపుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని భక్తులు సహకారం చేసుకుని చుట్టుపక్కల ఉండే భక్తులని చాలామందిని సహకరించి వారితో కూడుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసాన్ని కూడా ఇది చేద్దామని ఇప్పటి నుంచి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాము. అది భక్తులు కూడా సహకరించాలని కోరుతున్నాము. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఎంవివి సత్యనారాయణ 18వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మాజీ సర్పంచ్ కొలగాని రామారావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొలిశెట్టి జగ్గయ్య ద్వారా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు ఎర్ర మురళి, బొప్పన ప్రసాద్, సేనాపతి, వరహాల బాలు మాట్లాడుతూ సత్యనారాయణ భౌతికంగా లేకపోయినా వారి జ్ఞాపకాలు స్థిరస్థాయిగా గుర్తుండిపోయాయని తెలిపారు. వర్షాకాలంలో వాగు దాటలేక అనేక ఇబ్బందులు పడేవారికి దానికి బ్రిడ్జ్ నియమించడం జరిగిందని, అలాగే తాగునీటికి చాలా ఇబ్బందులు పడేవారమని వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగిందని, అనేక సీసీ ఆయన హయాంలోనే నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఎంవివి సత్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఆయన వర్ధంతి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా గ్రామానికి ఎంతో అభివృద్ధి ఆయన చేశారు. ఆ అభిమానంతో ఆయన విగ్రహం కూడా పెట్టి మా ప్రజలందరూ ప్రతి క్షణం కూడా ఇక్కడ పూజించుకొని దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. అందుచేత అభివృద్ధి చేసిన మనిషిని ఎప్పుడు కూడా గుర్తించాలని చెప్పేసి ఒక నాగాపురానికి చెల్లిందని చెప్పేసి సందర్భం. అది గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం. నా పేరు సేనాపతి వరహాల బాబు. ఈరోజు మా గ్రామంలో కీర్తి శ్రేష్ఠులు ఎంవివి సత్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా ఒక పిలుపు మేరకు వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా ఎంవివి సత్యనారాయణ గారు అంటే చింతపల్లి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ మా నాగాపురం గ్రామంలో ఒక కుటుంబ సభ్యుడు. ఎందుకంటే ఆయన మరువలేని మాకు గ్రామం మీద ఆయన చూపించే అభిమానం. ఎందుకంటే నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి అభివృద్ధి సిహెచ్ నాగాపురంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు. ఎందుకంటే సీసీ రోడ్లు, బాగా బ్రిడ్జి, తర్వాత మాకు నీటి సదుపాయం కల్పించారు. అందుగురించే ఆయనకి జ్ఞాపకార్థము మా గ్రామంలో అభివృద్ధి జరిగింది మొట్టమొదట సత్యనారాయణ గారి ద్వారాని. మా గ్రామస్తులు ఇప్పటికీ కూడా ఆయన గుర్తు చేసుకోవడం కోసం ఆయన విగ్రహాన్ని మా గ్రామంలో నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయనకు వర్ధంతి, అలాగే జన్మదిన వేడుకలు కూడా జరుపుకోవడం మా గ్రామంలో ఆయన మరువలేని మరవలేకపోతున్నాం అనడానికి నిదర్శనం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఎంవివి సత్యనారాయణ గారు 18వ వర్ధంతి సందర్భంగా మన గ్రామ ప్రజలందరూ ఒక పిలుపు మేరకు అందరూ ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంవివి సత్యనారాయణ గారు మన నియోజకవర్గం చింతపల్లి నియోజకవర్గంలో ఉండేది మన నాగాపురం గ్రామం. అప్పుడు ఆ సమయంలోనే ఎంవివి సత్యనారాయణ గారికి నియోజకవర్గం మొత్తంగా ఖర్చు పెట్టమనే నిధులు ఇవ్వడం జరిగింది. అది సత్యనారాయణ గారు, నేను నాగాపురానికి ఒక మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగా ఆ గ్రామానికి బ్రిడ్జి కడతానని మాట ఇచ్చాను కాబట్టి ఈ అమౌంట్ అక్కడే పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆయన వెంటనే ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకొని బ్రిడ్జి కట్టడం జరిగింది. అదే సమయంలోనే మనకి ఇక్కడ బ్రిడ్జి కానించి కుమారపురం వరకు కూడా సీసీ రోడ్డు, చాలా హెవీ సీసీ రోడ్డు వేయడం జరిగిందంటే అప్పుడు ఎంవివి సత్యనారాయణ హయాంలోనే జరిగింది. అలాగే వాటర్ ట్యాంకు, చాలా ఇబ్బందులు పడే వాళ్ళు వాటర్కి. బోర్లు అయ్యి ఉండేవి, సకాలంలో ఏదో కంప్లైంట్ వచ్చినప్పుడు మళ్ళీ నీళ్ళకి చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే. కానీ ఆ సమయంలోని ట్యాంకు కూడా కట్టించి ఫుల్ పేజరీగా వాటర్ అందించిన అసామీ వ్యక్తి ఎవరు అనేసరికి మన ఎంవివి సత్యనారాయణ. ఆయనకి మన నాగాపురం అనేసరికి గొప్ప అభిమానం. అలాగే ఎంవివి సత్యనారాయణ అనేసరికి మన నాగాపురంలో అప్పుడు పెద్దలు ఉండేవారు. ఆ పెద్దలందరూ కూడా సత్యనారాయణ అనేసరికి వాళ్ళకి కూడా అలాగే సత్యనారాయణ గారు కబురు పెట్టేసరికి వీళ్ళందరూ సొంతంగా వాహనం పెట్టుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి అక్కడ సమావేశం అవుతుండేవారు. ఆ సందర్భంలోనే వీళ్ళు తిరిగే దాన్ని పెట్టుకొని ఆయన అంత అభిమానం చూపి మన గ్రామాన్ని అంత డెవలప్ చేశారంటే ఎంవివి సత్యనారాయణ గారు. ఆయన చేసినకి మేలు మరవలేక ఆయన విగ్రహాన్ని ఇక్కడ నిర్మించి ప్రతి సంవత్సరము జూలై 18వ తారీఖున ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఒక పిలుపు మేరకు అందరూ కూడా సమావేశం అయ్యి
చాలా ఘనంగా చేసి చేస్తున్నారు. శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. అయితే మన ఎంవివి సత్యనారాయణ గారు ఆ రోజు మన సిహెచ్ నాగపురానికి బ్రిడ్జి లేని ఎడల ఆయన మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఆ నిధి ఇక్కడ పెట్టవద్దన్న ఆయన స్వయం కృషితో మన ఊరి మీద అభిమానంతో ఆయన సొంత నిర్ణయంతో తీసుకొని మన ఊరిని గుర్తుపెట్టుకొని ఆ అమౌంట్ ఇచ్చి మన బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఆవేళ నుంచి మన ఊరికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అందరం కూడా సంతోషంగా ఉంటున్నాం. అందువల్ల ఆయన మీద అభిమానంతో ఈ వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని మర్చిపోకుండా జరుపుకుంటున్నాం. కాబట్టి సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం లింగంపర్తి పార్టీ కార్యాలయం వద్ద గండేటి పెద్దనాగమణి అధ్యక్షతన చేపట్టారు. ఈ సమావేశానికి సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా, ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏలేశ్వరం మండలం జయన్నవరం, తిరుమలి గ్రామాలలో దళితులకు భూదాన బోర్డు వారు పట్టాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ మండల అధికారులు భూమి అప్పగించడంలో నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని, అలాగే ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో 2017 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు 260 మందికి వైఆర్సీ బాధిత పిల్లలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్, ఆర్టీఓ, మండల తహసీల్దార్ కాలయాపన చేస్తూ ఇప్పటికీ ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పాలక పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు బూటకపు కబుర్లు తప్ప మరేమీ లేదని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. పోరాటం ద్వారానే మన హక్కులను సాధించుకోగలుగుతామని, పాలక ప్రభుత్వాలు మనకు ఏదో సంస్కరణ పథకాల ద్వారా ఉపాధి కల్పిస్తారా అనేటువంటి వట్టి బూటకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా, మహిళా సంఘం నాయకులు గుమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, గిరిజన సంఘం నాయకులు స్వాముల కోసం కోసల నాగులపల్లి, శంకురు, దుమ్మేటి లక్ష్మి, వల్లి కొండలరావు, కందుల కృపా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈవేళ కాకినాడ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా కలిపి జిల్లా కమిటీ జరుగుతూ ఉంది. ఈ జిల్లా కమిటీలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము గత 10 సంవత్సరాల నుండి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాల్లో భాగంగా ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు తిరుమలి గ్రామ ప్రజలకు ఆ భూదాన బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది. 25 సెంట్లు చొప్పున, 50 సెంట్లు చొప్పున, ఎకరం చొప్పున అక్కడ దళితులకి 9 ఎకరాల చిల్లరే ఒకటి, 2 ఎకరాల 15 సెంట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ భూమి పట్టాలు ఇచ్చినప్పటికీ ఏలేశ్వరం మండల తహసీల్దార్ వారి నిర్లక్ష్యం కారణంగా ఆ పట్టాలు పట్టుకుని భూమి చుట్టూ తిరుగుతున్నాం తప్ప భూమిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి చేశారు. ఆ భూమి ఏదైతే ఉందో బినామీ పేరుతో ఆ భూస్వామి వాగు గున్నేశ్వరరావు అనే వ్యక్తి చేసుకుంటా ఉన్నాడు. మేము ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి బోర్డు ఏది ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఆ భూమిలోకి ఆ గున్నేశ్వరరావు నాకు సంబంధం లేదని తప్పుకున్నాడు. కానీ ప్రభుత్వ అధికారులు చట్టాలను మేము దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారికి ఈ పట్టాలు చూపిస్తూ మాకు న్యాయం చేయండి అంటే అదిగో ఇదిగోని కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము ఏ పరిస్థితి దారి లేక ఆ భూమిలోకి వెళ్ళి ఆ భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకుని ఉన్నాం. మరో పక్క జడ్డింగన్నవరం సీలింగ్ భూమి 9 ఎకరాల మార్జెట్ వారిది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మండల తహసీల్దార్ వారు కావాలని కాలయాపన చేస్తూ ఆ భూమిని స్వాధీనం చేయలేదు. లోగా భూస్వామి మధ్యలో కొంతమంది గిరిజన ఇతరులను రెచ్చగొట్టి దాన్ని మళ్ళా కోర్టులో వాళ్ళతో వేయించడం జరిగింది. అయినప్పటికీ మేము మాకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా భూమిని సర్వే చేయడం జరిగింది. సర్వే ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేస్తున్నామని అది కూడా వాయిదాలు వేసుకొచ్చింది. అలాగే యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి భూమి మొత్తం సీలింగ్ భూమి 26 ఎకరాలు. ఆ 26 ఎకరాలను కూడా మేము పెట్టడం జరిగింది. అది కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు ఈ మండల రెవెన్యూ అధికారులు. మరి కోర్టులోని చట్టాలని ఈ అన్నిటిని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి మండల
రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం అధికారులకి ఈ చట్టాలు అవగాహన చేయాలో మాకు అర్థం కావటం లేదు. ఈ లింగంపర్తి సమావేశం ఏంటంటే జిల్లా కమిటీ జరుపుకోవడం జరుగుతుంది. ఈ జిల్లా కమిటీలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి సమస్యల మీద కూడా ప్రతి సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు వరకు మా నాయకులు కొసిరెడ్డి గణేష్ గారు ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు ఏ అయితే ఉన్నాయో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే తిరుమలి భూదాన భూమి సమస్యలకు వచ్చేటప్పటికి గత 8 సంవత్సరాలుగా మేము అధికారులు ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అదిగో చేస్తాము, ఇదిగో చేస్తాము, మీరు ఆ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న ప్రకారంగా మేము భూమిలోకి వెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. అనేక సార్లు మేము అధికారుల కాడికి వెళ్ళి మాకు ఈ న్యాయం జరిపించండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, భూదాన బోర్డు పట్టాలు కూడా ఇచ్చారు, మరి వాటిని తీసుకొని మరి ప్రజలకి చెందవలసిన భూమిని ప్రజలకి అప్పచెప్పాలనేసి మేము ఎన్నోసార్లు మరి ధర్నాలు చేపట్టడం జరిగింది. కనీసం పేదోళ్ళకంటూ ఒక ఆదరణ కల్పించాలన్న జ్ఞానము కానీ ఈ ప్రభుత్వ అధికారులకి ఎటువంటి ఆలోచన కూడా లేకుండా పోతుంది. మరి ఈరోజు ఈ సమావేశంలో మేము తీసుకున్న చర్చలు, మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి మేము చట్టాన్ని గౌరవించడం, ప్రభుత్వాన్ని గౌరవించి మేము ఎంతవరకు కూడా ప్రభుత్వ అధికారులను గౌరవించి వారు ఎంతవరకు చేస్తారో న్యాయ ప్రకారంగా మనం నడుచుకోవాలనేసి మేము చూస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండి పేదోళ్ళకి చేయవలసిన సహాయం కూడా చేయకపోవడం కూడా మరి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ రోజు నుంచి మరి మేము ప్రభుత్వ అధికారులకి మేము ఒక నిర్ణయం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు దీన్ని ఆలోచించి మరి దీన్ని కొనసాగించకపోతే, దీన్ని అమలు చేయకపోతే మా పార్టీ సిద్ధాంత ప్రకారంగా మేము పార్టీ మార్గంలో ఏ రకంగా అయితే మేము సిద్ధాంతాలు పాటిస్తామో అదే మార్గాల్లో మేము భూమిలోకి వెళ్ళి ప్రతి ఒక్క పేదోడికి ఎంత 25 సెంట్లు చెప్పిన కొలిసి మరి పేదోళ్ళందరికీ కూడా పార్టీ తరఫున మేము పంచడం జరుగుద్ది అనేసి మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏకలవ్య ఎరుకుల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం రావులపాలెం ఇందిరా కాలనీ వద్ద గల ఎస్సీ కమిటీ హాల్లో నిర్వహించారు. సమావేశంలో వివిధ మండలాలకు చెందిన సంఘ సభ్యులు, నాయకులు, సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా అధ్యక్షులు మానుపాటి గోవిందు, కాకినాడ జిల్లా అధ్యక్షులు సంకటాల వెంకటరమణ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మానుపాటి రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఏసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు అమలదాసు శ్రీను హాజరై సభనుద్దేశించి మాట్లాడారు. సభలో వారు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా బీసీ కులాలను గుర్తింపు పొందిన వారికి ముగ్గలవారు, పాములవారు, మందులవారు వంటి వారు ఎస్టీ కులస్తులు కాదని స్పష్టంగా పేర్కొనబడిన వారు ఎస్టీ దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకొని ప్రభుత్వ రిజర్వేషన్లు, ప్రయోజనాలను దక్కించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇది అసలు ఎస్టీ కులాలకు తీరని నష్టం కలిగించే అంశం. దొంగ సర్టిఫికెట్లను కలిగి ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అసలైన హక్కుదారులకు న్యాయం చేయాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం దృష్టిని ఈ సమస్యపై ఆహ్వానించాలనే సంకల్పంతో తీర్మానాలు ప్రవేశపెట్టినట్లు తెలిపిన నాయకులు త్వరలోనే జిల్లా కలెక్టర్కు, ఆయా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈరోజు రావులపాలెం వేదిక ఏకలవ్య కుర్రు సోదరులు, ఇరుకుల సోదరులందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సమావేశానికి రావడానికి గల కారణం మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 6 జూలై 2025 తేదీ ఏకలవ్య జయంతి సందర్భంగా మా గురు సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఏకలవ్య జయంతిని విజయవంతంగా, అత్యంత వైభవపేతంగా అనేక మంది ప్రజాప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అదే క్రమంలో మరి మా జాతికి ఇటువంటి సంబంధం లేని బీసీ సోదరులు కొంతమంది ఏకలవ్య జయంతి ఉత్సవాల్లో మేము కూడా భాగస్వాములం, మేము కూడా ఏకలవ్య వారసులం అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని మరి జిల్లాలో కొన్ని చోట్ల వారు మరి జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి జాతి కూడా మరి ఆ రోజు ఆ జయంతి ఉత్సవాలను జరుపుతారు. అలా ఏకలవ్య ఉత్సవాలను జరపడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మా జాతి పేరు చెప్పుకుని మా జాతి వారికి మేము కూడా ఎరుకల జాతికి సంబంధించిన వాళ్ళు అంటూ ముందుకు వస్తూ మరి మా యొక్క అవకాశాలని వారు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఇది తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. ఈరోజు మా యొక్క అవకాశాలను వాళ్ళు తీసుకోవాలనుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. వారి వెనక ఎవరుండి మరి ఈ కార్యక్రమాలు జరపడానికి వారికి ప్రోత్సహిస్తున్నారో వారందరూ కూడా దయచేసి గమనించండి. మా జాతుల మధ్య మీరు విభేదాలు పెట్టవద్దు. మా జాతులకి ఆ కులాలకి ఎటువంటి సంబంధం లేదు. వారి వృత్తులు వేరు, మా వృత్తులు వేరు. మా యొక్క ఆచార సాంప్రదాయాలు వేరు, మా భాష వేరు, మా తీరు వేరు. వారిది మాకు పూర్తిగా భిన్నమైన వ్యవస్థ, భిన్నమైన నడవడిక, వారి సాంప్రదాయాలు వేరు. దయచేసి వారిని మమ్మల్ని కూడా ఒకే ఘాటును కట్టి ప్రజాప్రతినిధులు మా యొక్క కడుపు కొట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా భవిష్యత్తులో వారికి మాకు ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వాలు, అధికారులు కూడా మాకు ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే మా యొక్క మధ్య ఉన్న ఈ ఏవైతే సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్క మండల ఎంఆర్ఓలకు ఉన్నది. అలాగే రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆర్డీఓలకు ఉన్నది. అలాగే జిల్లా స్థాయిలో ప్రతి కలెక్టర్ గారు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ విషయాల్ని పరిష్కరించవలసిందిగా ఈ సభా వేదిక ద్వారా వారందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాం. నా పేరు అమలదాసు శ్రీను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు మానుపాటి గోవిందు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మా ఎరుకుల వారికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ రావులపల్లిని మీటింగు పెట్టడానికి కారణం మరి మేము ఎరుకుల కులస్తుమండి. మరి మేము ఏకలవ్య జయంతి ఎప్పటి నుంచో ఏకలవ్య వారసులుగా మేము చేసుకుంటున్నాం. అలాగే మొన్న జరిగిన ఏకలవ్య జయంతి కూడా 6వ తారీఖుని ఆదివారం జరుపుకున్నామండి 3 జిల్లాల మీద. మరి ఎప్పుడు లేనటువంటి వాళ్ళు బీసీలండి. బీసీ ఏ కొత్తారు, పరిక ముగ్గుల పాముల వారు. మరి వాళ్ళు బీసీలో ఎప్పటి నుంచో బీసీలో ఉన్నారో వాళ్ళు బీసీ లోన్లు కూడా తీసుకున్నారో మరి వారు కూడా దొంగ సర్టిఫికెట్లు పొంది మమ్మల్ని టార్గెట్ చేసి మా ఎరకలోనే టార్గెట్ చేసి మా సర్టిఫికెట్లు పొంది వాళ్ళు ఉద్యోగాలైన లోన్లైనా తీసుకుంటున్నారండి ఎస్టీలు అని. అదే కాకుండా మరి మేము కూడా ఏకలవ్య వారసులు అంటూ మొన్న జయంతి చేసుకోవడం జరిగింది. మరి అది చాలా దుర్మార్గంగా మా కులం కాని కులం వాళ్ళు బీసీలని కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా సబ్ కాస్ట్ కూడా పరిక ముగ్గులని కొడితే ఖచ్చితంగా బీసీ అని వస్తుంది. అలాగే పాములని కొడితే బీసీ అనే వస్తుంది. మరి అలాంటి అంత దుర్మార్గంగా మరి ఇవాళ మా ఎస్టీలు అంటూ వచ్చి మరి ఇలా జయంతి చేసుకుంటున్నారు. మేము కూడా ఎరకలమంటూ మరి దానిని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మరి న్యాయం చేయాలి మాకు. మరి అలాగే చేస్తే మరి మేము చాలా నష్టపోతున్నాం. ఉద్యోగాలు అయితే, ఉపాధికి అయితే మరి అన్నిటికీ కూడా మేము నష్టపోతున్నాం. దీని మీద సరైన గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అధికారులని. అలాగే ఎన్నోసార్లు ఈ గత 10 సంవత్సరాల మట్టి కూడా ప్రతి మండలంలోనూ ప్రతి జిల్లాలో కూడా మరి వాళ్ళు బీసీలు అంటూ కూడా మేము కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం జరుగుతుంది. మరి గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు అయితే మరి ఎవరికి తెలియకుండా జరిగింది. మరి ఆ సర్టిఫికెట్లు రద్దు చేయాలి, కొత్త ఇవ్వకూడదని కూడా చెప్పడం జరిగిందండి. మరి సర్టిఫికెట్లు ఆ రకంగా మేము చేస్తున్నాం. మరి ఈవేళ కులానికే వచ్చి మేము మీ కులం అంటూ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మరి దీని మీద మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇప్పటి నుంచి మళ్ళీ అటువంటిది పునరుద్ధరణ. కాకినాడ జిల్లా, నా పేరు సంగడాల వెంకటరమణ. మా ముఖ్య అంశములు 5 పాయింట్ల మీద పోరాటం చేస్తున్నామండి. 1, 6 రిజర్వేషన్ 10% చేయమని ఒక పాయింట్. 2వ పాయింట్ మాకు హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని 2వ పాయింట్. 3వ పాయింట్ మరి ఏకలవ్యుడి జయంతిని సెలవు దినముగా ప్రకటించమని అడుగుతున్నామండి. 4
ఈ ఫేక్ సర్టిఫికెట్లని అతి విస్తారముగా తీసుకున్న ఫేక్ సర్టిఫికెట్లని అరికట్టమని 4వ పాయింట్. 5 జిల్లాకి ఒక గిరిజన భవనము, మండలానికి ఒక కమిటీ హాలు. మేము ఈ 5 పాయింట్ల మీద ఏపీ ఎరుకుల సంక్షేమ సంఘం పోరాటం చేస్తున్నామండి. ఇందులో ప్రధానమైన అంశం ఇవాళ ఇక్కడ కూడుకుని మీటింగ్ పెట్టి కూడా కారణం ఏంటంటే అండి, మందుల వాళ్ళు, పాముల వాళ్ళు, పరికి ముగ్గుల వాళ్ళు, 3 కులాల వాళ్ళు బీసీఏలో ఉన్నారండి. వాళ్ళు మా యొక్క ఎస్టీ ఎరుకులనే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకుని రాజకీయ పరంగా, విద్యాపరంగా కూడా మాకు రావాల్సిన లబ్ధిని వాళ్ళు పొందుతూ మాకు అన్యాయం జరుగుతున్నదండి. ఈ అన్యాయం జరుగుతున్న దాని మీద ఇవాళ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి తెలియపరుస్తున్నాం. ఇది ఒకసారి మీ ప్రభుత్వం వారు పరిశీలించి. జై ఏకలవ్య, జై భీమ్. ఇక్కడ మేమందరూ ఎందుకు సమావేశం అయ్యామంటే మా పెద్దలందరూ మీకు సంక్లుషంగా వివరించారు. కానీ చదువుకుని మేము ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే ఉద్యోగాల రీత్యా మేము చాలా నష్టపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకి జీవో నెంబర్ 3 అని ఒక జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఎస్టీలు మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకుంటూ మొత్తం పోస్టులన్నీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆర్టికల్ 342 అనేది ఎస్టీ అంతా ఒకటే అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, జీవో నెంబర్ 3 ఒకటి ఎస్టాబ్లిష్ చేసి మా యొక్క ప్లెయిన్ ఎస్టీ సపరేటు, ఏజెన్సీ ఎస్టీ సపరేట్గా తీసుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్ మరియు డిఎస్సి జాబ్స్లో మాకు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎంతో కష్టపడి మా పేరెంట్స్ మమ్మల్ని చదివిస్తున్నా సరే కానీ తిరిగి ఆ పందులు మేపుకోవడానికి, ఆ కోళ్ళు మాంసం అమ్ముకోవడానికే గతులు అవుతున్నాయి. కానీ మాకంటూ జాబులు లేక ఇదే పరిస్థితి మాకు ఫస్ట్ నుంచి జరుగుతుంది. అంటే రీసెంట్గా వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్స్లో 100% కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఎస్టీలు మాత్రమే కన్సిడర్ చేస్తాం, ప్లేన్ ఏరియాలో ఉన్న ఎస్టీలు కన్సిడర్ చేయమని నోటిఫికేషన్లో జారీ చేయడం అయింది. అంటే 2020లో మనకి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? దాన్ని పరిగణలోకి తీసుకుని మాకు కూడా దాంట్లో అవకాశాలు కల్పించినట్లయితే ఆర్టికల్ 342 ప్రకారం ఆ 6% రిజర్వేషన్లో మాకు కూడా అవకాశాలు కల్పిస్తే మాకు మాలాంటి ప్లేన్ ఏరియాలో ఉంటున్న ఎస్టీలు అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మీ పెద్దలందరూ ఆలోచించి ఆ జియో నెంబర్ 3లో మాకు అవకాశం కల్పించాల్సిందిగా మా యొక్క ఎస్టీ సోదరుల నిరుద్యోగుల సంఘం ఆధారంగా. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోందని, దానిలో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడమే కాకుండా వైద్యం పొందిన రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట టీడీపీ కార్యాలయంలో పట్టణ మరియు మండల పరిధిలో వివిధ శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటెబాబు, యార్లగడ్డ చిన్ని, బలుసు వాసు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి సీఎంఆర్ చెక్కులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా చక్కగా పనిచేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇవాళ సీఎంఆర్ చెక్కులు ఇవ్వాలి, పేదోళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి పెద్ద ఎత్తున సీఎంఆర్ ఎవరికి వచ్చినా సరే అడుగులేదు ఈరోజు అందరికీ కూడా ఇవాళ సీఎంఆర్ చెక్కులు ఇచ్చి ఇవాళ ఎవరైతే మరి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ అవకాశం అంటున్నారు. అలాగే మరి ఇవాళ ఆరోగ్యశ్రీ మరి అది కూడా బాగా చేసి ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఎవరైనా వెళ్తే దానికి చూడబుల్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు మన ప్రాంతంలోని, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా కొంత సబ్జెక్ట్ని బట్టి వాళ్ళకు కూడా సీఎంఆర్ రావడం జరుగుతుంది. ట్రీట్మెంట్ కూడా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అలాగే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్ అన్నీ కూడా జనరల్ హాస్పిటల్ అన్నీ కూడా స్ట్రెంథన్ చేయాలి. డెలివరీ కేసులు వస్తున్నాయి, మందులకు ఇబ్బంది పడిపోతున్నారు, పేదలందరూ కూడా మందులు లేక ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇవాళ జనరల్ హాస్పిటల్లో స్ట్రెంథన్ చేసి ఇలా డెలివరీ కేసులను కూడా ఆపరేషన్ చేసి అలాగే ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ మందులు కూడా ఎవరైతే పేదవాళ్ళ మందులు వెళ్తే మందులు కూడా ఇచ్చి ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇవాళ హెల్త్కే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్ నిర్మాణం కానీ అలాగే నియోజకవర్గానికి ఒక మరి పీపీపీ మోడల్లో ఒక హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. పెద్దాపురంలో కూడా పెడతారని ఆలోచనతో ఉన్నాం. ఆ సైట్ అన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత
ఒక హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ నిర్మాణం జరగాలన్నాడు. మనకు ఇప్పుడు పెద్దాపురంలో 50 బెడెడ్ ఉంది, అలాగే ఇక్కడ 30 బెడెడ్ మన ఎస్సీ రిజర్వేషన్ పేరుతో 100 మందిలో కేవలం 4కి లబ్ధి జరుగుతుంది మిత్రులారా. ఈ రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే. ఈ ఎంగిలి మెతుకుల్లో ఎస్సీ వర్గీకరణ ముసుగులో వాటాల కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలు నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్ర పన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. మిత్రులారా, ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఇచ్చిన హామీలు పక్కదోవ పట్టించేందుకే రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ తొక్కేస్తే ఉన్నాయి మిత్రులారా. దళితులందరికీ హోల్సేల్ మేనమామ, ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి మేనమామ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ విషయంపై నోరు మెదపకపోవడం అత్యంత దారుణం. ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంగిలి మెతుకుల్లో వాటాల కోసం ఎస్సీ కులాలను నిరంతరం కొట్టుకు చేస్తూ రాజ్యాధికారం వైపు కనీసం కన్నెత్తకుండా చూసే విధంగా కుట్ర పన్నాయి మిత్రులారా. ఈ రాజకీయ పార్టీ నార్త్ ఇండియాలో రైతులు వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఏ విధంగా పోరాటం కొనసాగించారో అదే తరహాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శాంతియుత నిరంతర పోరాటం తప్పదు. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమబాబు, దుర్గాప్రసాద్, కాకర రవితేజ, నెల్లి సూరిబాబు, బచ్చల చిన్న, నడిపూడి రమణ, బెందుకుర్తి పాండురంగ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ రిజర్వేషన్ పేరులో మనకిచ్చేటటువంటి రిజర్వేషన్ కేవలం 100లో 4కే, 3 to 5 వాళ్ళు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్సే. రిజర్వేషన్ వల్ల ఎస్సీలో 100 మందిలో 4కే బెనిఫిట్ జరుగుతోంది మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ యొక్క సీట్స్ని, ఈ బెనిఫిట్స్ని మోడీ గారు దేశవ్యాప్తంగా 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మిత్రులారా. ఇది సాధ్యమేనా అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మనకి ఇచ్చేది కేవలం ఎంగిలి మెతుకులే. ఈ ఎంగిలి మెతుకులో వాటాల కోసం మనం నిరంతరం కొట్టుకు చచ్చే విధంగా చేసి దళితుల ఐక్యతను దెబ్బతీసి రాజ్యాధికారం వైపు పర్మనెంట్గా కన్నెత్తి చూసేటటువంటి అవకాశం లేకుండా తయారు చేశారు ఈ రాజకీయ నాయకులు. కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడాలి. ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ పక్కన పెట్టేసి దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణను తెర మీదకు తీసుకొచ్చి మనల్ని కొట్లాడించే విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మనం సీరియస్గా ఎదుర్కోవాలి మిత్రులారా. అలాగే దళితులకు హోల్సేల్ మేనమామ, ముఖ్యంగా మాలలకు హోల్సేల్ మేనమామ అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఎస్సీ వర్గీకరణపై ఇంతవరకు తన స్టాండ్ ఏంటో కనీసం చెప్పలేదు మిత్రులారా. కనీసం నోరు మెదిపి నా పరిస్థితి ఇది, నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను వ్యతిరేకిస్తున్నానని కూడా చెప్పలేదు. ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి మాల సోదరులందరూ కూడా ఆలోచించాలి. అలాగే మరి తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా ఈ రాజకీయ పార్టీలన్నీ మన పట్ల ఏ విధంగా మరి బిహేవ్ చేస్తూ ఉన్నాయో, ఏ విధంగా మన పట్ల మరి కక్ష చూపుతూ ఉన్నాయో మీరంతా కూడా గమనించాలి. దీనికి అంతటికీ కారకుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అన్న విషయాన్ని టోటల్గా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు అన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. శాంతియుతమైనటువంటి నిరంతర పోరాటం సాగుద్ది. మరి పంజాబ్లో రైతులు ఏ విధంగా వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేశారో అదే తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందరినీ ఏకం చేసి దళితులందరినీ కూడా పోరాటం సాగిస్తాం. అలాగే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మరి దళిత సోదరులందరికీ ఈ వేదికగా, పెద్దాపురం వేదికగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, भाई बहनों सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, మనమంతా పోరాడాలి. లేకపోతే ఈ దేశంలో మనకి हमारा अस्तित्व खोदेंगे भाई और बहनों, మనం ఈ దేశంలో అస్తిత్వం కోల్పోతామన్న విషయాన్ని ఇది ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుని పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలోని 22వ వార్డు పరిధిలో బంగారమ్మ గుడి వీధి, శంకరయ్యపేటలో వార్డు కౌన్సిలర్ కురందాసు గణేష్ నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ఇంటింటా కరపత్రాలు పంచుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కురందాసు గణేష్, నిమ్మకాయల రంగనాగ్, రండి సత్యనారాయణ, కొరిపూరి రాజు, గడ్డం పెదకాపు, కాకినాడ రామారావు, కడియం శ్రీను, సత్యపరదేశి, ఉల్లి సత్యనారాయణ, మార్ని చిన్న, గురిపాటి చందు, నందిక లోవరాజుతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నిమ్మకాయల చంద్రాజప్ప గారికి, అదేవిధంగా రంగనాథ్ గారికి, మన గణేష్ గారికి, పెదకాపు గారికి ముందుగా నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలని పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా ఈ తొలి అడుగు అనే కార్యక్రమం ఏదైతే సూపర్ 6 పథకాలు ఎలక్షన్స్కి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైన హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాల్లో ఈ సంవత్సర కాలంలో ఎన్ని అమలు చేసాం, అవన్నీ కూడా ప్రజలకి సక్రమంగా అందుతున్నాయా లేదా అని మరి తెలుసుకోవడం గురించి, ఇంకా పేద ప్రజలకి ఏదైనా ఇంకేమైనా సమస్యలు ఉన్నా వాటినన్నింటినీ కూడా తెలుసుకొని భవిష్యత్తులో రాబోయే 4 సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా పేద ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. మన రాష్ట్రంలో ప్రజలు వారందరూ కూడా పేద ప్రజలు ఎక్కడైతే ఆనందంగా ఉంటారో ఆ రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ఈ రోజుని ఈ కార్యక్రమం, ఈ 4 రోజుల కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ రోజున 22వ వార్డులో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు మరి ఈ కార్యక్రమానికి రావటం మనందరికీ కూడా ఆనందదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఆయన ఎదిగి ఇలా మనకి పార్టీకి కూడా సేవ చేయడం జరుగుతుంది. మరి ఇలా మన మున్సిపాలిటీకి సంబంధించి మీకు తెలుసు, మున్సిపాలిటీలో 14, 19లో అన్ని రోడ్లు కానీ అన్నీ కూడా మనం చేసాం. మైలో జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేసి ఇవాళ నిన్న రాజు గారు మేమందరం కూడా మంత్రి గారు మాట్లాడి ఒక 5 కోట్లు పనులు అయ్యేదాకా రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీలు కానీ ఇవన్నీ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మంచి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఇప్పటికే మరి ఇవాళ పక్కన అంతా కూడా డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో వెళ్తామన్నా ఆర్థిక అభివృద్ధిగా ప్రతి ఒక్క వాల్యూ పెరిగింది. భూమి వాల్యూ కానీ సైట్ వాల్యూ కానీ పెరిగింది. అలాగే ఈ ఆఫీసులన్నీ కూడా మనం మంచి ఆఫీసులు కట్టాం. వేరే ఎక్కడ కూడా ఆఫీసులు అవసరం లేకుండా మొత్తం అన్ని ఆఫీసులు కూడా కట్టడం జరిగింది. మరి ఇంకా సమస్యలు ఏంటంటే మనకు కావాల్సిన రోడ్లు, ట్రైన్లు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయడం కోసం ఇలా ఒక 5 కోట్లు ప్రపోజల్ పెట్టాం. కళ్యాణ మండపంతో సహా అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 6 నెలల సంవత్సరంలో ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. మళ్ళీ ఈ గ్రాంట్ కూడా వస్తుంది. అంటే మరి 5 సంవత్సరాలు 10 కోట్లతో మొత్తం టోటల్ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమం జరిగిపోతుంది. నేను తప్పనిసరిగా తెచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాం. మేము ఎలక్షన్ ముందు వచ్చి ఫ్యామిలీట్ ఇచ్చాం. ఆ ఫ్యామిలీట్లో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి 6 సంవత్సరాలు చెప్పి ఈ పనులన్నీ కూడా చేస్తామని చెప్పి మనం చెప్పి వెళ్ళడం జరిగింది. మీకు పేపర్ ఇచ్చి అదే పేపర్ పట్టుకొచ్చి ఈ 6 కూడా మేము పూర్తి చేసాం. బస్సు ఒకటి ఆగస్టు 15 నుంచి వస్తుంది, కన్వైన్ కూడా పూర్తి చేసామని చెప్పి మీకు చెప్పి ఇలా ఫ్యామిలీట్ ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, జనసేన కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇలా మోడీ గారు కానీ అందరం కలిసి కానీ ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఏం కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవాళ ఢిల్లీ వెళ్ళి మన సమస్యలను కూడా చెప్పి నిధులు అడుగు వచ్చి మనకి ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది, రాజధాని అయిపోతుంది, అలాగే ఇవాళ రైల్వే జోన్ వచ్చింది, అలాగే స్టీల్ ప్లాంట్ నిలబడ్డది. అదే కాకుండా అనేక ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ ఇలా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్లో కూడా మార్పు తీసి ఇలా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఖర్చు లేకుండా ఇవ్వాలని ఆలోచనతోటి ఇవాళ ఎడ్యుకేషన్ కూడా మార్పు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కూడా మారుతుంది. హెల్త్ విషయానికి వచ్చినప్పుడు మీకు తెలుసు, హెల్త్ మంచి హాస్పిటల్ కట్టుకున్నాం. మనం తర్వాత స్టెప్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. హాస్పిటల్ నుంచి ఎప్పుడు అన్ని వైద్యాలు, డెలివరీలు సహా మన హాస్పిటల్ వేయడం జరుగుతుంది. అలాగే ఇలా మందులు కూడా ఎవరైనా షుగర్ ఉన్నవాళ్ళు కానీ బీపీ ఉన్నవాళ్ళు కూడా వెళ్తే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తిగా వైద్యం అంతా కూడా మరి గవర్నమెంట్ ద్వారా చేయాలని ఆలోచన ఉన్నాం. ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా చేయాలి, చదివించాలి పిల్లలందరినీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కైకవోలు గ్రామంలో బీటలు వారిన పంట పొలాలను పరిశీలించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. అధికారులు తక్షణమే స్పందించి కాలువల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్. సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయకుండా సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపణ.
విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్. పిఠాపురం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య దర్శనం దక్కడం ఎంతో ఆనందం కలిగించింది. తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన యాంకర్ వర్ష. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.